బిడ్డలారా, ఈ దినము 1 పేతురు 3:9 ధ్యానిద్దాం. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుడు ఆశీర్వాదమునకు వారసులవుటకు దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. ఏమాత్రం కూడా మనం మర్చిపోకూడదు. పేదరికములో నలిగిపోవాలని, ఏమీ లేకుండా వేదన పడాలని దేవుని యొక్క చిత్తము కాదు, కానీ దేవుడు సమృద్ధి కలిగి ఉండాలని దేవుని చిత్తం. దేవుని బిడ్డలారా, ఆకలి కొనిన వారికి ఆహారం ఇచ్చేవాడు దేవుడు. కష్టాల్లో ఉన్న వారిని లేవనెత్తువాడు దేవుడు. అప్పులను తీర్చువాడు ఆయన్నే అని మనం మర్చిపోకూడదు. బైబిల్ సెలవిస్తూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఆయన ఎంతోమందిని పోషించినాడు. ఆహారం లేనప్పుడు ఆహారం పెట్టినాడు. ఇటు పాత నిబంధన కాలంలోనూ ఇజ్రాయెల్ని మన్నాతో తృప్తిపరిచినట్టుగా మనం చూస్తాం. అంతేకాకుండా కొత్త నిబంధన కాలంలో ఆకలితో తన బోధన వినడానికి వచ్చి ఆకలి కొనిన వారిని మరి ఆశీర్వదించి రొట్టెను చేపలను ఆస్వాదించి వారిని తృప్తిపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ అంటా ఉంది, అబ్రహాం పొందిన ఆశీర్వచనము యేసుక్రీస్తు ద్వారా మనకు కలుగుటకు ఆయన మన నిమిత్తమై మనకున్న దారిద్ర్యమును శిలువ మీద వేసుకున్నాడు. ఎందుకంటే మనల్ని ధనవంతులుగా చేయడానికి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అట్టి ఆశీర్వాదం యేసుక్రీస్తు ద్వారా మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.